ఇంటిలో అమ్మలు ఉల్లిపాయ కోస్తూ ఏడ్చే సీన్ మనం చాలాసార్లు చూసే ఉంటాం. అసలు ఉల్లిపాయలకొస్తే కంట్లో నుంచి నీళ్ళెందుకొస్తాయి అని ఎప్పుడైనా ఆలోచించావా మామా? అదే మామా కెమికిస్ట్రీ. ఉల్లిపాయ పెరిగేటప్పుడు నేలలోని సల్ఫాక్సైడ్స్ని లోపల దాచుకుంటుంది. ఇక ఉల్లిపాయలో యాలియనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. మనము ఉల్లిపాయను కట్ చేసినప్పుడు దాని సెల్స్ పగిలి ఈ రెండూ కలుస్తాయి. అప్పుడు అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగి సిన్ ప్రోపనీథియల్ ఎసాక్సైడ్ అనే వాయువు తయారవుతుంది. ఆ గ్యాస్ మన కంటిలో ఉన్న నీటి పొరతో కలిసిన వెంటనే ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి పదార్థంగా మారుతుంది. అప్పుడు మన కంటిలోని నర్వ్స్ బ్రెయిన్కి మెసేజ్ పంపుతాయి, కంట్లో ఏదో పడింది అని. అప్పుడు మన శరీరం వెంటనే డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళి కన్నీళ్లు ఎక్కువగా ఉత్పత్తి చేసి ఆ గ్యాస్ను కడిగేసే ప్రయత్నం చేస్తుంది. ఇది మామ జరిగేది. ఇక్కడ చిట్కా ఏంటంటే, ఉల్లిపాయకొస్తే కంట్లో నీళ్లు రాకూడదు అంటే కోసే ముందు ఉల్లిపాయని ఫ్రిడ్జ్లో కానీ వాటర్లో కానీ పెట్టు మామ, సరిపోతుంది. ఎంతమందికి ఉల్లిపాయ కోసి ఏడ్చిన ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ చేయి మామ.